బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ కొత్త సీఎం పేరు ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. 2 రోజుల్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ కానుంది. ఢిల్లీ సీఎంగా ఎవరిని ప్రకటించాలనే అంశంపై ఇప్పటికే అమిత్ షా, నడ్డాతో మోదీ చర్చలు జరిపారు. సీఎం రేస్లో పర్వేష్ వర్మ ముందు వరుసలో ఉన్నట్లుగా తెలుస్తోంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ కొత్త సీఎం పేరు ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. ఇక 2 రోజుల్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ కానుంది. ఢిల్లీ సీఎంగా ఎవరిని ప్రకటించారనే అంశంపై ఇప్పటికే అమిత్ షా, నడ్డాతో మోదీ చర్చలు జరిపారు. సీఎం రేస్లో పర్వేష్ వర్మ ముందు వరుసలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్ మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరెడ్డి అందిస్తారు. చిదంబరెడ్డి, చెప్పండి. మోడీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో విదేశాల పర్యటన ముగించుకున్న తర్వాతనే సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుంది. అలాగే సీఎం ని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేస్ లో ముందు వరుసలో పర్వేష్ వర్మ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఇదే మొత్తానికి ఏదైతే ఢిల్లీ ఎన్నికల పరిణామాలు మొత్తం మనం గమనించిన తర్వాత దాని ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇమ్మీడియట్లీ ఉన్నది మాత్రం ఎవరిని సీఎం గా ప్రకటించాలన్న విషయంపైనే ఇప్పటికే బీజేపీ పార్టీ దానిపైన కసరత్తు పూర్తి చేస్తూ అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం మొదటిది ఎవరిని సీఎం గా చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు అందులో 3-4 పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా వినిపిస్తున్న పేరు అయితే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడైన పర్వేష్ వర్మ పేరే ప్రముఖంగా వినిపిస్తుంది. అతనికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే దానికి 2-3 కారణాలు మనకు కనిపిస్తున్నాయి. మొదటిది గతం నుంచి కూడా అతను ఏదైతే ఉన్నారో హిందూవాదాన్ని బలంగా వినిపించడం కానివ్వండి, ఆర్ఎస్ఎస్ తో పాటు సీనియర్లందరితో కూడా మంచి కలుపుకోలుగా వెళ్తారు అన్న ఒక ఆలోచన, అంటే అలాంటి ఒక అతనిపై ఒక వాదన ఉండడంతో ఆయన్ని సీఎం గా ప్రకటించేందుకు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అదే సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్ ని ఓడించి అక్కడి నుంచి అసెంబ్లీకి ఎన్నికైన వ్యక్తిగా కూడా తనకు ఒక స్పెషాలిటీ ఉంది. అందుకని ఆయన పేరే ప్రముఖంగా వినిపిస్తుంది. మాక్సిమం ఆయన్నే ఖరారు చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇంకా రెండోది ఆర్ఎస్ఎస్ తో మంచి సంబంధాలు కలిగి ఉండడం కానివ్వండి, అలాగే హిందుత్వవాదాన్ని తీసుకెళ్తారు ప్రజల్లోకి అనేది ఒకటి కూడా ఉంది. అయితే అదే సందర్భంలో మరికొన్ని పేర్లు కూడా మనకు వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా చూస్తున్నాం ఆశీష్ సూద్ పేరు మనకు వినిపిస్తోంది. అలాగే పవన్ శర్మ పేరు కూడా మనకు వినిపిస్తున్న నేపథ్యంలో ఆశీష్ సూద్ కూడా అంటే గతంలో బీజేపీ రాష్ట్ర విభాగం మాజీ సెక్రటరీ జనరల్ గా పనిచేశారు. అంతేకాకుండా జనక్పూరి అసెంబ్లీ నుంచి దాదాపుగా 70,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందిన నేపథ్యంలో ఆయనకు కూడా అవకాశాలు ఉన్నాయని, అంతేకాకుండా బీజేపీ హయాంలో సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాల్లో గట్టిగా ఆయన ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా ఉందనే విషయమే మనకు వినిపిస్తుంది. ఇక పవన్ శర్మకు సంబంధించిన పేరు కూడా, ఎందుకంటే బీజేపీ అస్సాం కో ఇన్ఛార్జ్ గా ఆయన ఉన్నారు. అంతేకాకుండా సీఎం రేస్ లో ఆయన పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఇక సీనియర్ నేతలతో ఆయనకున్న సత్సంబంధాలు కానివ్వండి ఆయనకి ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉందని కనిపిస్తుంది. ఇక విజేంద్ర గుప్తా, సతీష్ ఉపాధ్యాయ కూడా ఈ రేస్ లో ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. ఇక వీరందరి పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఎవరిని సీఎం గా ప్రకటిస్తే మంచి జరుగుతుంది అనే విషయం పైన బీజేపీ పార్లమెంటరీ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఈ నెల 13వ తారీఖు తర్వాత భారతదేశానికి మోదీ తిరిగి వచ్చిన తర్వాతనే అది ప్రకటన, అలాగే ప్రమాణ స్వీకారం కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. బ్రాహ్మణి. రైట్ చిదంబరెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.